అందరికీ ఒక గుడ్ న్యూస్. అదేంటి అనుకుంటున్నారా? ఇండస్ట్రీ పరంగాను అండ్ రాజకీయ పరంగాను అందరికీ జాతకాలు చెప్తూ అహం బ్రహ్మాస్మి, నేను చెప్పిందే నిజం, నేను చెప్పానంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది, నా జాతకాన్ని బ్రహ్మదేవుడు కూడా మార్చలేరు అంటూ వేణుస్వామి చెప్పుకొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు వేణుస్వామి, నేను చెప్పినవన్నీ తప్పు, నా ప్రెడిక్షన్స్ తప్పయ్యాయి కాబట్టి ఇకపై నేను ఎప్పుడు జాతకాలు చెప్పను అంటూ ఇటీవలే ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. అదేంటి వేణుస్వామిలో ఇంత మార్పు అని అనుకుంటున్నారా? మరి కాదా ఏంటి? మరి లేకపోతే మొన్న మధ్యన జరిగిన తెలంగాణ ఎలక్షన్స్ లో కేసీఆర్ గెలుస్తారు అని చెప్పుకొచ్చారు, కానీ అది కాస్త రివర్స్ అయింది. అది సరిపోదు అన్నట్టు ఈ మధ్య కాలంలో ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అన్నాడు, అది కూడా పాయే. అండ్ అది కూడా సరిపోదు అంటూ ప్రభాస్ కి ఇకపై హిట్స్ కూడా పడవు అంటూ చెప్పుకొచ్చారు, అది కాస్త సీన్ రివర్స్ అయ్యింది. ఇవన్నీ ఓ ఎత్తు అయితే ఏపీ ఎలక్షన్స్ లో వైసీపీయే ఖచ్చితంగా గెలుస్తుంది అండ్ టీడీపీకి జనసేనకి ఒకవేళ వస్తే 11-20 సీట్స్ వస్తాయి, అంతకు మించి రావు అంటూ చెప్పుకొచ్చారు వేణుస్వామి. ఇప్పుడు అది కాస్త రివర్స్ అయి అవే సీట్స్ వైసీపీకి రావడంతో వేణుస్వామి క్షమాపణలు చెప్తూ ఇకపై నేను ఎవరికి జాతకాలు చెప్పను, నా ప్రెడిక్షన్స్ కూడా ఇకపై నేను ఎవరికి చెప్పను అంటూ చెప్పుకొస్తూ ఓ వీడియోని అయితే పోస్ట్ చేశారు. మరి కాదా ఏంటి? నోటికొచ్చిందల్లా వాగుతూ ఏది పడితే అది అనేస్తే జనాలు ఊరికే వదిలేస్తారా? ఏమైనా మర్చిపోతారు కానీ అన్న మాటల్లో అయితే మర్చిపోరు కదా. దీంతో వేణుస్వామిని తెగ ట్రోల్స్ చేసుకుంటూ వచ్చారు. ఇటీవల జరిగిన ట్రోల్స్ కి వేణుస్వామి తన ప్రెడిక్షన్ తప్పైంది అంటూ క్షమాపణలు చెప్పుకొస్తూ ఓ వీడియోనైతే పోస్ట్ చేశారు. సో ఇక్కడి నుంచి అందరికి ఒక ఉపశమనం జరిగింది అంటూ ఇకపై వేణుస్వామి జాతకాలు చెప్పరు అంటూ అందరూ ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు.